ఎల్బీ నగర్ హయత్ నగర్ లో జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఒకేసారి 30% నుంచి 50% వరకు ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారని ర్యాలీ నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న జీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వరకు ఎక్కడికైనా వెళ్ళి కోర్టుకైనా వెళ్ళి కొట్లాడతామని ఈ మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ న్యాయం కాదు. సో ఆల్రెడీ ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోవాలి కదా. 30 to 50% ఎక్కడ లేదు, యాజ్ పర్ రూల్ కూడా లేదు. అట్లీస్ట్ మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, ఏదీ లేదు మేనేజ్మెంట్ నుంచి. జస్ట్ సర్క్యులర్ తప్ప ఇంకేమీ రావట్లేదు. సో వి రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టు కన్సిడర్ ఆన్ దిస్. సర్క్యులర్ మీద సంతకం చేసి మీ పేరెంట్స్ చెప్పండి. ఏది అడిగినా కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు. పిల్లల దగ్గర నుంచి ఇటు మా పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్. ఈ స్కూల్ తరఫున మేము డిఓ ఆఫీస్ కి వెళ్ళాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినా కూడా మాకు ఎలాంటి స్పందన కనిపించట్లేదు. మేనేజర్ తరఫు నుండి మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. గత నెల 15 రోజుల నుండి మేము పోరాటం చేస్తున్నాము. మేనేజ్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మేనేజ్మెంట్ మాకు మీట్ అవ్వడానికి కూడా స్పందించడం లేదు, టైం ఇస్తలేదు. మీరు వస్తే కనుక ఫోన్లు మీ దగ్గర నుండి తీసేయండి అని మరీ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళది సీక్రెట్స్ బయటపడితే వాళ్ళు చెప్పేది ఓపెన్ గా ఉంది. మా ఇష్టము, మా స్కూలు మేము పెంచుతున్నాము అని ఒకటే మాట చెప్తున్నారు తప్పితే ఎందుకు పెంచాలనేది మేము డైరెక్ట్ మేనేజ్మెంట్ అడిగినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. దీని వల్ల మేము కలవట్లేదు. ఒక్కసారి మీట్ అయ్యాము, ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. మేము డిస్కస్ చేసి టైం కావాలి, ఒక 2-3 days ఇస్తామన్నారు. అంత వెళ్ళిపోయారు వాళ్ళు వెంటనే. ఇంతవరకు మేము కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు. స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ లో, వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ 5 to 10% పెంచుతామని వాళ్ళు మెన్షన్ చేశారు. దాన్ని చూసిన తర్వాతనే మేము పేరెంట్స్ మా ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ అదో చూసుకొని జాయిన్ చేశాము. సడన్ గా ఇప్పుడు ఎట్ ఏ టైమ్ వాళ్ళు అక్టోబర్ లో ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. 2024 అక్టోబర్ లో తీసుకున్న డెసిషన్ ని మాకు ఫిబ్రవరి 1st వీక్ లో ఇన్ఫార్మ్ చేశారు. బై ద టైం మేము నియర్ బై స్కూల్స్ ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. మేము వేరే స్కూల్లో జాయిన్ కాలేని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫీజుని 30 to 50% పెంచుతారు. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇట్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ మోర్ దాన్ 10%. కానీ వీళ్ళు 30 నుంచి స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి 30 నుంచి 50% వరకు పెంచుతున్నారు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము. మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి. ఇది ఇలాగే కొనసాగితే మేము నిరాహార దీక్షలు కూడా వెనకాడబోము, లీగల్ ఫైట్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ అర్జెంట్ గా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టబోతుందని తెలిసి వీళ్ళు కావాలని చెప్పి 30 నుంచి 50% ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న స్లాబ్ సిస్టమ్ ని వెంటనే తీసేసి ప్రతి సంవత్సరం అంత ముందున్న అకాడమిక్ ఇయర్ ఫీజు మీద 10% మాత్రమే